నమస్కారం అండి. నమస్తే మా. ఎలా ఉన్నారు? ఆల్ ఫైన్. రాస్తారని లావణ్యది ఇంకా అది ఏం లేదు చెప్పాలంటే. అయిపోయింది. రాస్తారు ఇల్లు అమ్మేసుకున్నాడు. ఆ. తన మన తను వెళ్ళిపోయాడు. ఉమ్. ఇప్పుడు అమ్మతో ఏం కలిసి లేడు. అది లేదు. మళ్ళీ రీసెంట్ గా ఏదో రిలీజ్ కూడా చేశారు వీడియో. అవి వదిలిపెట్టదంటారా? డ్రగ్స్ కి సంబంధించి ఆవిడ ఎక్కడెక్కడి నుంచి డ్రగ్స్ తీసుకొస్తుంది ఏంటనే ఆడియోలు వచ్చినాయి. అవును. ఏం చేసినా కూడా పోలీసులు ఇంకా చర్యలు తీసుకోవట్లేదు. ఉమ్. ఈ పోలీస్ ఆఫీసర్లే ఎందుకని వాళ్ళు కూడా పోలీస్ ఆఫీసర్లే సంబంధాలు పెట్టుకొని వాళ్ళే ట్రాన్స్ఫర్ అయిపోయిన సిచ్యువేషన్ మీరు చూసారో లేదు. సి మీకు ఒక చిన్న లాజిక్ చెప్తానమ్మా. ఉమ్. అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఉమ్. ఎవ్వరు కూడా మీడియా ముందుకు వచ్చి తన జీవితాన్ని బయట పెట్టుకోవాలనుకోడు. అవును. దీని వెనకాల వేరే మోటివ్స్ ఉంటే తప్ప మీడియాకి రారు. ఉమ్. ఒకటి వాళ్ళకి తీవ్రంగా అన్యాయం జరిగింది ఉమ్. అనిపిస్తే పోలీస్ స్టేషన్కి వెళ్తారు. ఉమ్. అక్కడ కూడా నాకు న్యాయం జరగలేదు అనిపిస్తే అప్పుడు మీడియాకి రావచ్చు. అవును. సో నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళావు, కేసు పెట్టావు, న్యాయం కేసు చేయాలి. తీసుకున్నారు, ఎఫ్ఐఆర్ అయింది కదా. మళ్ళీ ఎందుకు? మీడియాకి ఎందుకు వచ్చావు ఉమ్. అంటే మోటివ్స్ ఉన్నాయి. ఒకటి వీడిని బదనాం చేస్తూ ఉమ్. డబ్బులు కొంచొచ్చు. ఉమ్. ఇదిగో నీకు సంబంధించినవి బయట చూపిస్తా, నీ కెరీర్ నాశనం అయిపోద్ది, ఎంతో కొంత ఇచ్చి సెటిల్ చేసుకో. ఉమ్. రాజతరుణ్ విషయంలో ఇల్లు కావచ్చు, ఉమ్. ధర్మ మహేష్ విషయంలో 10 కోట్లు కావచ్చు. ఉమ్. ఇలా మనం అన్ని డిమాండ్లు వింటూనే ఉన్నాం. మీకు ఎక్కడైనా సరే ఈ మనీ అనేది కనబడుతుంది ఇక్కడ. అవును. సో వీళ్ళ దగ్గర నుంచి మనీ ఎంతో కొంత లాగడం అనేది ఇక్కడ ప్రైమ్ ఇదిగా కనబడుతుంది. మీరు సపోర్ట్ చేసిన జంటల్లో 3 మెయిన్ లావణ్య, రాస్తారుణ్ కావచ్చు. రాస్తారుణ్కే మీ మద్దతే సృష్టి, జానీ మాస్టర్ కావచ్చు. సో జానీ మాస్టర్ తరపున మాట్లాడారు. అసలు చెప్పాలంటే వీళ్ళిద్దరిలో ఇంకా నెగిటివ్ ఏంటంటే జానీ మాస్టర్ వైపు చాలా ఉంది. ఎందుకంటే తను ఒక మైనర్గా ఉన్నప్పుడు లేదు సంథింగ్ తను ఇంకా ఏజ్ కానప్పుడు తను మభ్యపెట్టి ఇలా చేశారు అని చెప్పేసి ఎంత నెగిటివ్ వచ్చినా తను కూడా ఏంటంటే నాకు ఇట్లా జరిగింది వాళ్ళ వైఫ్కి కూడా తెలుసు అన్నప్పుడు ఆ టైంలో మీరు బయటకు వచ్చారు. యాక్చువల్లీ ఆ టైంలో అసలు నేను లేను. నేను ఎప్పుడు వచ్చాను అంటే నేను అప్పుడు బిగ్ బాస్ లో ఉండే. అవునవును. బిగ్ బాస్ లో ఉండి నేను వచ్చినప్పటికీ అందరూ అడుగుతున్నారు సార్ జానీ మాస్టర్ గురించి మీరు ఏమంటారంటే అసలు అప్పుడు నాకు జానీ మాస్టర్ కూడా నాకు ఓకే ఒక డాన్స్ మాస్టర్ తెలుసు కానీ ఆయన ఎవరు ఏంటనే గట్టిగా తెలియదు. ఇప్పుడంటే అది టిక్రీ సాంగ్ వచ్చి సూపర్ వరల్డ్ ఫేమస్ అయిపోయాడు. అసలు తర్వాత కంబ్యాక్ సూపర్ ఉంది. అయితే అప్పుడు వచ్చినప్పుడు సరే ఏంటి అని నేను చూసి ఊరికే మాట్లాడాను, కొంతవరకు మాట్లాడాను. బట్ అప్పట్లో అది పోక్సో కేసు కాబట్టి పోక్సోకి సంబంధించి అయినా కానీ మీరు మాట్లాడారు. అది పోక్సోకి సంబంధించి ఎప్పుడు కూడా మనకి 2 రూల్స్ ఉన్నాయి చట్టంలో. ఓకే. అత్యాచారం కేసులు కావచ్చు, పోక్సో కేసులు కావచ్చు. ముద్దాయి ఐ మీన్ ఏమంటారు విక్టిమ్ ఐడెంటిటీని రివీల్ చేయకూడదు. ఆవిడ పేరు తీయకూడదు, ఆవిడ ఫోటో చూపించకూడదు. ఇవన్నీ కూడా ఎందుకు అంటే ఒక అత్యాచారానికి గురైన అమ్మాయి వెళ్ళి కేసు పెట్టింది అనుకోండి, ఆ అమ్మాయి మీడియా ముందుకు ఎందుకు వస్తుంది? రాకూడదు. ఎందుకు రాకూడదు చెప్తారు. రేపు ఈ అమ్మాయికి ఒక జీవితం ఉంటుంది కదా, వాడికి శిక్ష పడుతుందో ఏదో అవుతుంది. తర్వాత ఈ అమ్మాయి జీవితం అంతా అలాగే ఉంటుంది. రేపు పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, ఆ అమ్మాయికి ఒక జీవితం ఉండాలి. ఇప్పుడు పెళ్లి చేసుకున్నప్పుడు ఒకరిని పెళ్లి చేసుకుంది అనుకోండి, ఈ విషయం ఎవరికి తెలియదు. సరే ఆవిడ మంచి మనసుతోటి నా జీవితంలో ఇలా నాకు వాడు అత్యాచారం చేశాడు, నేను దాని నుంచి బయటపడ్డానని చెప్పి వాడికి స్వచ్ఛందంగా చెప్తుంది. అతను మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేసి పెద్ద మనసుతోటి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు అనుకుందాం, హ్యాపీగా ఉంటారు. కానీ ఇది వీళ్ళిద్దరి మధ్య ఉంటే ఓకే పర్సనల్గా. ఇది ఇప్పుడు మీడియాలో వచ్చేసి ప్రపంచం అంతా ఈ అమ్మాయికి అత్యాచారం జరిగింది అని తెలిసిన తర్వాత ఇప్పుడు రేపు ఒకరిని పెళ్లి చేసుకుంది అనుకోండి, వీడా అని చెప్పి మాట్లాడారు అనుకోండి, వాడికి ఎలా ఉంటుంది? చివుకుమంటా ఉంటుంది. వాడికి తెలుసుకునే హక్కు ఉంది. వాడు చేసుకునే అమ్మాయి ఎలాంటిదో వాడు తెలుసుకొని చేసుకోవచ్చు. కానీ ప్రపంచం అంతా కూడా వీడిని ఒక ఏదో చేతకాని వాళ్ళలాగా లేకపోతే ఇటువంటి వాళ్ళని చేసుకునేవాడు అది ఇది అని చెప్పి ఏదైనా నిందించింది అనుకోండి, వాడు ఎక్కువ రోజులు ఉండలేక వెళ్ళిపోతే మళ్ళీ ఈ అమ్మాయి కదా బాధపడేది. సో ఇది గుట్టుగా ఉంచడం అనేది పోలీసుల పని, అమ్మాయి పని, మీడియా పని కూడా. ముగ్గురికి బాధ్యత ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఎందుకు బహిరంగంగా అయింది? ఏ రోజు కూడా నేను అమ్మాయి పేరు తీయలేదు. ఎప్పుడు బహిరంగమైంది? ఆ అమ్మాయి అంతటికి ఆ అమ్మాయి బయటకు వచ్చి నేనే కేసు పెట్టాను అని చెప్పి మాట్లాడింది. దీని అర్థం ఏంటి? ఈ అమ్మాయి కాదు, అలాగే ఎవరైనా సరే కాదు, ఒక మోటివ్, దీని వెనకాల ఒక మోటివ్ ఉంటేనే మీడియాలోకి వస్తారు. లేకపోతే ఇప్పుడు కేసు పెట్టకపోతే నువ్వు మీడియాకి రా, నా మీద ఇంత అన్యాయం జరిగింది అయినా కూడా పోలీసులు కేసు తీసుకోలేదు, నేను వెళ్ళాను, ఈయన పలుకుబడి ఉపయోగించి నా కేసు తీసుకొని ఇవ్వకుండా చేశాడంటే అప్పుడు మీడియాకి రా. అప్పుడు పోలీసులు సమాధానం చెప్పాలి. ఏం సార్ ఇవన్నీ ఉన్నాయి కదా సాక్ష్యాలు చెప్పి మీడియాలో క్వశ్చన్ చేస్తాం, కడిగేస్తాం ఒక అమ్మాయికి అన్యాయం జరిగిందని చెప్పి. కానీ వీళ్ళు కేసు పెట్టిన తర్వాత పోలీసులు తీసుకొని ఆయన్ని 40 రోజులు జైల్లో పెట్టిన తర్వాత కూడా నువ్వు మళ్ళీ మీడియాకు వచ్చి చేస్తున్నావు అంటే దీని అర్థం ఏంటి? నీ వెనకాల మోటివ్ ఉంది. ఏంటి ఆ మోటివ్? ఈవిడ ఇంటర్వ్యూలో చెప్తుంది. ఏం చెప్తుంది ఒక ఇంటర్వ్యూలో?
జానీ మాస్టరు ఆ, అంతకుముందు నేను మనమే సినిమా చేసినప్పుడు నన్ను కొట్టలేదు, అంతకుముందు ఇంకోటి చేసినప్పుడు ఎప్పుడు నన్ను కొట్టలేదు, ఏమనలేదు. పుష్ప చేస్తున్నప్పుడే నేను నా మీద ఎందుకు చేయిప్పాడు అంటే నేను ఎదగడం ఆయనకి తట్టుకోలేకపోతున్నాడు. ఇలాగే ఇంకొక మాస్టర్ కూడా ఎదిగితే ఆయన తట్టుకోలేదు. ఈవిడే చెప్తుంది అన్నమాట. అంటే ఇక్కడ ఏంటి, ఇది పోక్సోకి సంబంధించిన గొడవ కాదు. బాస్కి ఈవిడ ఎదగడం తట్టుకోలేదని ఈవిడ అనుకుంటూ అది అక్కసి వెళ్ళగక్కుతుంది. ఆ కక్ష ఇక్కడ కనబడుతుంది తప్ప ఇది పోక్సోను. ఇప్పుడు చెప్తానమ్మా, అవును, సీజన్లో స్టార్టింగ్ తీసుకున్నప్పుడు కూడా, బిగ్ బాస్ షోలో తీసుకున్నప్పుడు కూడా నేను కొంతమందికి నేను ఇది కాదు నిరూపించుకోవడానికి షోకి వచ్చానండి. ఇప్పుడు నిజంగానే ఒక అమ్మాయి అణకువ సభ్యత అంతా కలిగి ఉండి ఇది చేసే అమ్మాయి గాంధీ మహాత్ముని బాస్టర్డ్ అనే మాట ఎలా వాడుతుంది మీకు తెలుసో లేదా? ఆవిడ మీద కేసు అయింది. ఆవిడ గాంధీ నెహ్రూలు ఇటువంటి బాస్టర్డ్స్ వల్ల మన దేశం ఇట్లా తగలడింది, నా జీవితం ఇలా అయిపోయింది, ఇటువంటి వాళ్ళు లేకపోతే మన జీవితం ఇంకా బాగుండేది అని చెప్పి ఓపెన్గా పోస్ట్ పెట్టింది. పెద్ద ఇదైంది. ఆవిడ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు, పోలీస్ కేసు అయింది, అంతా అయింది. రావాలి ఆమె బిగ్ బాస్ షోలో ఉంటే కూడా ఒప్పుకోమని చెప్పేస్తా. అందుకనే కదా బిగ్ బాస్ని గట్టిగా వేసుకుంటున్నాను. ఏంటంటే ఇట్లాంటి బూతులు తిట్టే వాళ్ళని అందరినీ మీరు బిగ్ బాస్లోకి తీసుకొస్తారా? మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు బిగ్ బాస్లో? బూతులు తిట్టే వాళ్ళని, అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్ళని, వీళ్ళందరినీ మీరు తీసుకొచ్చి ఏం సభ్య సమాజానికి నువ్వు ఇస్తున్న సందేశం ఏమిటి అని అడుగుతున్నారు. సో ఇక్కడ మీరు అడిగిన దానికే చెప్తారు. మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా నిజమైన బాధితురాలు ఎవరైనా సరే జనరల్గా అసలు పోలీస్ స్టేషన్ దాకా కూడా వెళ్ళరు, ఏదో రకంగా సెట్ చేసుకుందాం అనుకుంటారు. బట్ అంతవరకు వెళ్ళారంటే మీరు అన్నట్టుగా ఆవిడ ఎంత బాధ లేకపోతే వెళ్ళి ఉంటుందని కూడా ఆ కోణం కూడా నేను ఒప్పుకుంటా. కానీ మీడియాకి వచ్చిందంటే మాత్రం అక్కడ మీరు ఫస్ట్లో అన్నారు ఒక మాట, పోలీస్ స్టేషన్లో కేసు మనకి సరిగ్గా మనకి ఆన్సర్ లేకపోతే మనకి మీ కేసు తీసుకోకపోతే ఎఫ్ఐఆర్ చేయకపోతే అప్పుడు మీడియాకి రండి. అప్పుడు మీడియాకి వచ్చి అప్పుడు కూడా ఒక ముసుగేసుకొని తను ఎవరో కనిపించుకోకుండా ఉంటే, ఎందుకంటే రేపు ఫ్యూచర్లో నీకు జీవితం ఉంటుంది. నేను అందరూ కూడా అడ్డదిడ్డంగా కామెంట్లు చేసే బాధ ఉండదు, నీ పేరు చెప్పక్కర్లా. అలా మన మీడియా ఇప్పుడు దానికి సపోర్టింగ్గానే ఉంటుంది. అలా కాకుండా నేను ఇది అని చెప్పి రాజ్ తరుణ్ని మీడియాలో బజార్కి ఇచ్చాలనుకున్నా, లేకపోతే జానీ మాస్టర్ని బజార్కి ఇచ్చాలనుకున్నా, ఒక హర్షసాయిని బజార్ను ఇచ్చాలనుకున్నా, ధర్మవాహిని బజార్కి ఇచ్చాలనుకున్నా, వెనకాల అన్నిటికీ మోటివ్ అనేది ఉంది. ఒక్క జానీ మాస్టర్ కేసు తప్ప మిగతా అన్ని విషయాల్లో డబ్బు అనేది చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఒక చోట ఇల్లు అయితే, ఒక చోట 10 కోట్లు అయితే, ఒక చోట ఒక హోటల్ మండి కావాలని